70 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధం, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించారు. ఎన్నికల పోరుకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మొత్తాన్ని కూడా ఎన్నికలకు సర్వసన్నద్ధం చేసేటువంటి విధంగా ఉత్తేజాన్ని నింపాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ భీమిలిలో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావ సభలో ఆయన శంఖారావాన్ని ఊది మరీ ఆయన ఎన్నికల పోరుకి సర్వసన్నద్ధం చేశారు తన కేడర్ని. ఆయన ఇచ్చినటువంటి పిలుపు ఒక్కటే, ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, చతుష్టయం, ఆయన ఎలాగూ పాత వ్యవహారము ఆ లిస్ట్ అంతా ఉంటుంది కాబట్టి అంతా వాళ్ళందరూ కౌరవుల తరహాలో కుట్రలు కుతంత్రాలు చేస్తారు. అలాంటి కుట్రలు కుతంత్రాలు ఎదుర్కోవటానికి మీరంతా సిద్ధమా అంటూ జగన్మోహన్ రెడ్డి తన శ్రేణుల్ని సమాయత్తం చేశారు. ఈ రోజున కౌరవ సైన్యంగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మిగతా వాళ్ళను కలుపుకొని పద్మవ్యూహాన్ని పన్నుతున్నారు. అలాంటి పద్మవ్యూహంలో చిక్కుకొని చనిపోవటానికి ఇక్కడ ఉన్నటువంటిది అభిమన్యుడు కాదు, అర్జునుడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి తాను అర్జునుడిని, గెలిచేటువంటి విజయుణ్ణి అనేటువంటి విధంగా కూడా సంకేతం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్తలకి. అయితే కృష్ణుడి పాత్రలో పాండవుల తరపున యుద్ధం గెలవటం కోసం నా అక్క చెల్లెమ్మలు, అన్నతమ్ముళ్ళు, అవ్వతాతలు అందరూ కూడా మీరు కృష్ణుడి పాత్రలో నాకు సహకరించాలి అని చెప్పి. అయితే ఈ ఎన్నికల శంఖారావం ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సందేశం ఏమిటి అనంటే, ఎవరైతే సర్పంచులు, ఎంపీడీసీ, జెడ్పీడీసీలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా ఉండేటువంటి జెడ్పీ చైర్మన్లు, వీళ్ళందరూ ఎవరైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిలో ఉండేటువంటి నాయకులందరూ కూడా ఇది మీ పార్టీ, మనము ఈ పార్టీని గెలిపించుకోవాలి, ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ మాత్రమే కాదు, ఈ పార్టీని ఇది మీ పార్టీగా భావించి మీరందరూ గెలిపించుకోవాలి అని ఒక దిశానిర్దేశం చేశారు. రెండవ అంశం ఏమిటి అంటే, ప్రతి కార్యకర్త, నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళండి. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ ప్రభుత్వము నవరత్నాల రూపేణ డీబీటీ ద్వారాగా 2,53,000 కోట్ల రూపాయల అవినీతి లేకుండా ఆయా కుటుంబాలకు అందించినటువంటి తీరును వివరించండి. వివరించి ఆ కుటుంబాల నుంచి, ఆ కుటుంబం నుంచి, ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్కళ్ళు స్టార్ క్యాంపెయినర్లుగా వచ్చేటువంటి విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు. అలాగా ఒక్కొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రతి స్టార్ క్యాంపెయినర్లు 100 మందికి చెప్పండి, ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి విధంగా కూడా స్టార్ క్యాంపెయినర్లని తయారు చేసేటువంటి బాధ్యత జనసేన నాయకులదే. ఇంటింటి నుంచి స్టార్ క్యాంపెయినర్లను తయారు చేయండి అనేటువంటి విధంగా ఇంటింటికి వెళ్ళండి, స్టార్ క్యాంపెయినర్ తయారు చేయండి, వాళ్ళ నుంచి 100 మందికి ఈ ప్రభుత్వం చేసేటువంటి మంచి పనుల గురించి చెప్పండి అనేటువంటి ప్రధానమైన సందేశాన్ని ఇచ్చారు. రెండవ కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే, ఎన్నికల సభ కింద దీన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అంశం ఏమిటి అంటే, ఈ ఎన్నికలు సాధారణమైనటువంటి ఎన్నికలు కాదు, ఈ ఎన్నికల్లోగిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఈ పథకాలు అమలు జరగవు, అవ్వాతాతలకి ఈ తరహాలో పెన్షన్లు ఇంటికి రావు, ఆసరా అక్క చెల్లెమ్మలకి ఆ విధమైనటువంటి పెన్షన్లు రావు,
రైతు భరోసా రాదు, అమ్మఒడి రాదు, విద్యాదీవెన రాదు. ఈ విధంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే ఈ పథకాలు అమలు జరగవు, ఆగిపోతాయి అనేటువంటి విధంగా కూడా ప్రచారం చేయాలి. దాంట్లోనే ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీల మీద కూడా గట్టిగానే ఎక్కుపెట్టారు. ప్రధానంగా ఒక్క తెలుగుదేశం పార్టీ దత్తపుత్రుడు అంటూ పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడారు తప్ప అన్ని చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం, ఆ ప్రభుత్వ కాలంలో తప్పులు, ఈ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటి మీదే దృష్టి సారించారు. ఎక్కడా కూడా ఇక వేరే పార్టీల ప్రస్తావన, వేరే నాయకుల ప్రస్తావన తన ప్రసంగంలో రాలేదు. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్య షర్మిల గురించి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈ మధ్య కాలంలో ఉంది కదా. తన ప్రసంగంలో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు జగన్మోహన్ రెడ్డి, షర్మిల ప్రస్తావన తీసుకురాలేదు, బీజేపీ ప్రస్తావన తీసుకురాలేదు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల ప్రస్తావన తీసుకురాలేదు. ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, అలాగే మద్దతు ఇచ్చేటువంటి దత్తపుత్రుడు, జనసేన అంటూ దత్తపుత్రుని ఉద్దేశించి మాత్రమే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పేరు కూడా ప్రస్తావన చేయాలి. అయితే పదే పదే చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు అంటే ఏం గుర్తొస్తుంది? ఏదైనా ఒక పథకం ఉందా? ఆయన తన ప్రభుత్వ కాలంలో 670 హామీలు ఇచ్చి 10% కూడా అమలు చేయలేదు. తన మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో ఏ పథకం రావాలన్నా ఆ పార్టీ వాళ్ళకే అదేవిధంగా అవినీతిమయమైనటువంటి పథకాలు అప్పుడు ఆ రోజున ఉన్నాయి. ఈ రోజున వాలంటీర్ల ద్వారాగా ప్రతి ఇంటికి అవినీతి లేనటువంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది తన ప్రభుత్వం అని నొక్కి వక్కాడించారు జగన్మోహన్ రెడ్డి. అయితే వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుకుంటున్నారు వాలంటీర్లకి అన్ని అప్పచెప్పేశారు, వాలంటీర్లు అన్ని ఆ అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు, వాళ్ళే ఇళ్ళకి వెళ్ళి పంచుతున్నారు, జగన్మోహన్ రెడ్డి డీబీటీ ద్వారాగా బటన్ నొక్కుతున్నాడు, నేరుగా వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, ఇక మనకేముంది అని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాలంటీర్లు మన ఇళ్లల్లో ఉండేటువంటి పిల్లలే. వాళ్ళు ఈ రోజున వాలంటీర్ల ద్వారాగా ఈ పార్టీ, ఈ ప్రభుత్వము మంచి చేస్తుంది కాబట్టి వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేయటం వల్ల పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. వాళ్ళు కూడా మన పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టే వాలంటీర్లు ఆ విధంగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఆ విధంగా పనిచేస్తున్నారు కాబట్టే వాలంటీర్లు మనం ఏ ఎన్నికలు జరిగినా సరే అన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్షేత్రస్థాయిలో జరిగేటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఎన్నికల్లో గెలవడానికి కారణం కూడా వాలంటీర్లు ఆ విధంగా మన ప్రభుత్వం చేసినటువంటి సేవలు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాళ్ళని వ్యతిరేకంగా చూడొద్దు అనేటువంటి విధంగా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు ఏదో భీకరంగా మాట్లాడుతున్నాయి తప్ప వాళ్ళు ఒంటరిగా పోరాటం చేసేటువంటి, పోటీ చేసేటువంటి దమ్ము కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థుల్ని పెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చంద్రబాబు నాయుడు నుంచి అందరూ ఓడిపోవాల్సిందే. 2019లో 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఈసారి ఆ సీట్లు కూడా రావు. 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి విధంగా ఇంత మంచి జరిగితే, ఇంత మంచి చేసినటువంటి ప్రభుత్వానికి ఓటు వెయ్యను అనేటువంటి వాళ్ళు ఉంటారా? అనేక అబద్ధాలు చెప్పి అబద్ధాలను అమలు చేయనటువంటి, హామీలు ఇచ్చి అమలు చేయలేనటువంటి చంద్రబాబు నాయుడుకు ఓటు వేస్తాననేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని ఇలా 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 చెయ్యి చెప్పండి అని అందరినీ కూడా తన కార్యకర్తల్ని అడిగి ఉత్తేజం నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంఖారావ సభ సిద్ధం. ఇది భీమిలి నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించారు. జనం కూడా విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరలించి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. బాగా వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ అభివాదం చేయటం కోసం ఒక పెద్ద ర్యాంపు, జనం మధ్యలోకి ఒక ర్యాంపు పొడవున తమరి అడ్డంగా ఒక ర్యాంపు వేశారు. ఆ రెడ్ ర్యాంప్ మీద ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మరీ వాళ్ళందరికీ అభివాదం చేసి అందరితో కూడా అభివాదం చేశారు. ఆ ర్యాంప్ ఏర్పాట్లు అవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి మైక్ ద్వారా, అంటే
ఆ ర్యాంప్ మీదకి వెళ్ళి ప్రజల మధ్యలోకి వెళ్ళి మాట్లాడతారేమో అని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈ విధంగా ర్యాంప్ ముందుకి సభ వేదిక ముందుకు పెట్టేసి ఆయన ఇక్కడ మైక్ కూడా ఇట్లా పెట్టుకొని ఫ్రీ హ్యాండ్స్తో ఆయన కొన్ని చూస్తూ మాట్లాడతారు. ఎవరైనా చూసి మాట్లాడచ్చు ఏమైనా రాసుకున్నటువంటి వాటిని. అలాగా ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారేమో ర్యాంప్ మీదకి వెళ్ళి అని నేను అనుకున్నాను. ఆయన మాత్రం సభాస్థలి మీద నుంచే ఆ వేదిక మీద నుంచే పోడియం దగ్గర నుంచే మొత్తం ప్రసంగం చేశారు. ప్రసంగం అయిపోయిన తర్వాత అందరి దగ్గరికి ఆ ర్యాంప్ మీద నుంచి వెళ్ళి అందరికీ అభివాదం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా ప్రతిపక్షాల గురించి ఆయన ఒక సామెత చెప్పారు. ఓటికొండకి శబ్దం ఎక్కువ, ఒట్టిగొడ్డుకి అరుపులు ఎక్కువ, చేతకన్న వాళ్ళకి మాటలు ఎక్కువ. ఇలాంటి వాళ్ళు మొరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీ చేతుల్లో ఉన్నటువంటి ఫోను అనేటువంటి అస్త్రంతో ప్రతిపక్షాలు చేసేటువంటి కుట్రల్ని, కుతంత్రాలని, అసత్య ప్రచారాలని మీరు ఎదుర్కొనేటువంటి విధంగా సోషల్ మీడియా ద్వారాగా మీరందరూ సైనికుల్లాగా పనిచేయాలని నేను సిద్ధం, మీరు కూడా ఎన్నికలకు సిద్ధమా? ఈ విధమైనటువంటి మీ బిడ్డకు కుట్రలు, కుతంత్రాలు తెలియవు. ఇవన్నీ కూడా ఆయన తనదైన శైలిలో ఈ రోజున ఇవన్నీ విషయాలు మీరు వెళ్ళి జనానికి ఇళ్ళకి వెళ్ళి చెప్పండి అనేటువంటి విధంగా ఎన్నికల సమరశంకారావాన్ని జగన్మోహన్ రెడ్డి భీమిలి నుంచి ప్రారంభించారు. ఒక రకమైనటువంటి ఉత్తేజపూర్వకమైనటువంటి ఆయన ప్రసంగము. అదేవిధంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఉత్తేజం పొందేటువంటి విధంగా ఉంది. కానీ ఎక్కడా తన ప్రసంగంలో 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం కానీ, ఉత్తరాంధ్ర రాజధానికి సంబంధించినటువంటి అంశం కానీ, విశాఖ రాజధానికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, అవన్నీ ప్రస్తావన చేయకపోవటం అనేటువంటిది కొంత ఆశ్చర్యం కలిగించినటువంటి అంశంగా ఉంది. మరి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లోనే ఈ ప్రకటన అంటే ఈ విధమైనటువంటి ప్రస్తావన 3 రాజధానిలో ప్రకటన చేయలేదు అని అంటే వచ్చే ఎన్నికల సమయంలో, వచ్చే ఎన్నికలకి ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలే తనను మళ్ళీ గెలిపిస్తాయి, ఈ సంక్షేమ పథకాలే మళ్ళీ కొనసాగిస్తాం మేము, అదేవిధంగా ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తాం, వచ్చే ప్రభుత్వం వేరే వాళ్ళు దిగిన వస్తే ఈ పథకాలు అమలు చేయవనేటువంటి విధంగా తన ఎజెండాని ఫిక్స్ చేసుకున్నట్టుగా కనపడుతోంది. అదేవిధంగా ప్రతిపక్షాల గురించి కూడా ప్రస్తావన చేశారు. వాళ్ళు ఎన్నికల్లో హామీలు ఇస్తారు, ఒక బెంచ్ కార్ ఇస్తామంటారు, ఇంటికి అవసరమైతే ఇంటికి 1 కేజీ బంగారం ఇస్తారు అని చెప్తారు. అలాంటి వాళ్ళు మాటలను మీరు నమ్ముతారా? క్రెడిబిలిటీ అనేటువంటిది రాజకీయాల్లో చాలా ముఖ్యం. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ అని ఆ రోజున చెప్పి ఇవ్వలేదు, మేము రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వము అనేటువంటి విధంగా చెప్పినటువంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు. అంటే 3 రాజధానుల అంశం కానీ, లేకపోతే ప్రాంతాల మధ్య ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి డెవలప్మెంట్, మిగతా విషయాలు అసలు ఏ అంశాలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయాలి. ఒక్కటే నవరత్నాలు, నవరత్నాల అమలు. ఈ నవరత్నాలు మళ్ళీ అమలు జరగాలి అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నుకునేటువంటి విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి. ఎన్నికలకు నేను సిద్ధమయ్యాను, మీరు కూడా సిద్ధం కాండి అని జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించినటువంటి పరిస్థితి.